ఒకానొక సమయంలో దక్షిణ భారతదేశంలో తీవ్రమైన వేసవి ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రజలు దాహంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారం కోసం మహర్షి అగస్త్యుడు కైలాస పర్వతానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించుకున్నారు. అప్పటి వరకు పవిత్ర నదులలో ఒకటైన కావేరి భగవంతుని ఆరాధిస్తూ ఉండేది. శివుడు ఆమెను తన భుజసఖిగా ఎత్తుకొని మహర్షి అగస్త్యునికి కానుకగా ఇచ్చాడు. అగస్త్యుడు అభివందనంతో శివునికి కృతజ్ఞతలు తెలియజేసి కావేరిని తన కమండలంలో భద్రపరుచుకున్నారు. ఈ ఘటన దేవేంద్రుని ఆగ్రహానికి కారణం. శివుడు కావేరిని అగస్త్యునికి అప్పగించడం దేవేంద్రునికి నచ్చలేదు. కాబట్టి దేవేంద్రుడు గణపతిని ఆశ్రయించి అగస్త్యుని కమండలంలో ఎలాగైనా ఉండించమని కోరాడు. శ్రీ గణేశుడు కాకి రూపంలో అగస్త్యుని వద్దకు వెళ్లాడు. అగస్త్యుడు దక్షిణ భారతదేశ యాత్రలో ఉన్నప్పుడే ఓ చోట విశ్రమించడానికి కూర్చున్నాడు. అతను తన కమండలాన్ని పక్కన ఉంచాడు. అదే సమయానికి గణపతి రూపంలో ఉన్న కాకి కమండలంపై కూర్చుంది. ఫలితంగా కమండలం వండిపోయింది. కావేరి ప్రవహించడం ప్రారంభమైంది. అగస్త్యుడు ఆ కాకిని చూసి కోపంతో మండిపడ్డాడు. అయితే వెంటనే గణపతి తన నిజ రూపాన్ని చూపించగానే అగస్త్యుని కోపం శాంతించింది. గణేశుడు మళ్లీ అగస్త్యుని కమండలాన్ని నీటితో నింపాడు. కానీ కావేరి మాత్రం నిరంతరం ప్రవహించసాగింది. ఈ విధంగా కావేరి నదికి మహర్షి అగస్త్యుడి ప్రాణప్రతిష్ఠ చేశాడు. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.